ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ఐపీఓ సక్సెస్ అయింది. మార్కెట్ నుంచి $75 బిలియన్ సేకరించాలనుకునే లక్ష్యం సునాయాసంగా పూర్తయింది. దీంతో కంపెనీ విలువ $2 ట్రిలియన్ చేరుకుంది. ఇక ఆయనే సొంతంగా ట్రిలియనర్ అయిపోయారు. ఇక ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా ట్రిలియనర్ అయ్యింది కూడా ఎలాన్ మస్కే అని చెప్పుకోవాల్సిందే. మరి హై రిస్క్ కంపెనీ అయిన స్పేస్ ఎక్స్ను ఆయన ఎంతవరకు విజయవంతంగా నడుపుతారో వేచి చూడాల్సిందే. ఆయన దీర్ఘకాలిక లక్ష్యాలైన స్పేస్ డేటా సెంటర్స్తో పాటుగా మార్స్ కాలనైజేషన్ ఎప్పుడు పూర్తి చేస్తారో అని యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే మస్క్ మొట్టమొదటి ట్రిలియనర్గా మారిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత సంపన్నుల జాబితా మారిపోయింది. మరి ప్రస్తుతం టాప్ 10 బిలియనర్స్ ఎవరు అనే అంశంపై ఒక లుక్ వేద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులు మరింత సంపన్నులవుతున్నారు, పేదలు మరింత పేదరికంలో మగ్గుతున్నారు. ఇక తాజాగా ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ఐపీఓ విజయవంతం కావడంతో బిలియనీర్ల ఈక్వేషన్స్ మారిపోయింది. తాజాగా ఫోర్బ్స్ 2026 టాప్ 10 బిలియనీర్ల జాబితాను విడుదల చేసింది. ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో ఉంటే జెఫ్ బెజోస్, బ్రిన్ జుకర్బర్గ్లు టాప్ 10 జాబితాలో స్థానం దక్కించుకున్నారు. స్పేస్ ఎక్స్ ఐపీఓ సక్సెస్ కావడంతో దాని ప్రభావంతో నాస్డాక్ కాంపోజిట్ ఇండెక్స్ 8% పెరిగింది. దాని ప్రభావంతో బిలియనీర్ల సంపద మరింత పెరిగింది. మార్కెట్లో ర్యాలీ ఏర్పడడంతో ఇన్వెస్టర్ల సంపద మరింత పెరిగింది. ప్రస్తుతం ప్రపంచంలో టాప్ 10 అత్యంత సంపన్నుల సంపద ఈ ఏడాది జూన్ నాటికి $2.9 ట్రిలియన్ల ఎగబాకింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 279 లక్షల కోట్లకు పైబాటాయి. ఇక స్పేస్ ఎక్స్ ఐపీఓ సక్సెస్ కావడంతో బిలియనీర్ల సంపద మరింత పెరిగిందని ఫోర్బ్స్ పేర్కొంది. ఇక ప్రపంచ కుబేరుల జాబితా విషయానికొస్తే ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి నంబర్ 1 స్థానంలోనే కొనసాగుతున్నారు. ఇక జూన్ 12న స్పేస్ ఎక్స్ ఐపీఓ నాస్డాక్లో సక్సెస్ కావడంతో ఆయన వ్యక్తిగత సంపద $2 ట్రిలియన్ల చేరింది. స్పేస్ ఎక్స్లో ఆయనకు 38% వాటా ఉంది. ఇక స్టాక్ మార్కెట్లో స్పేస్ ఎక్స్ షేర్ $160 వద్ద కోట్ కావడంతో ఆయన సంపద $2 ట్రిలియన్ లేదా ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 192 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుతం ఆయన 7 కంపెనీలకు సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. వాటిలో టెస్లా, స్పేస్ ఎక్స్, ఏఐ స్టార్టప్ XAI కూడా ఉన్నాయి. స్పేస్ ఎక్స్ విషయానికొస్తే ఈ కంపెనీని 2002లో స్థాపించారు. ఆ తర్వాత ఏడాది XAIను స్పేస్ ఎక్స్లో విలీనం చేశారు. దీంతో ఈ 2 కంపెనీల విలువ $1.25 ట్రిలియన్ చేరిందని ఫోర్బ్స్ వివరించింది. కాగా మస్క్ సోషల్ మీడియా కంపెనీ ట్విట్టర్ను 2022లో టేకోవర్ చేసి దాన్ని ఏడాది తర్వాత XAIగా పేరు మార్చారు. అలాగే ఆయనకు టెస్లాలో 10% వాటా ఉంది. 2004లో ప్రారంభించిన ఈ కంపెనీకి ఆయన 2008లో CEO అయ్యారు. CEO అయిన తర్వాత మరో 8% వాటాలు కొనుగోలు చేయడానికి ఆయనకు అవకాశం దక్కింది. ఇక మస్క్ స్పేస్ ఎక్స్తో పాటు టన్నెల్ స్టార్టప్ కంపెనీ, బోరింగ్ కంపెనీ, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ కంపెనీ న్యూరాలింక్ను కూడా ప్రారంభించాడు. ఇక గ్లోబల్ సంపన్నుల జాబితా 2వ స్థానంలో లారీ పేజ్ నిలిచారు. ఆయన సంపద ఫోర్బ్స్ $296 బిలియన్ లెక్కగట్టింది. గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ సహ వ్యవస్థాపకుడు. ఇక ఆయన సంపద ఎక్కువగా గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ నుంచే వస్తోంది. ఇప్పటికీ ఆయనకు అల్ఫాబెట్లో వాటాలున్నాయి. బోర్డు సభ్యుడితో పాటు కంపెనీని ఆయన కంట్రోల్ చేస్తున్నాడు. గత దశాబ్దం కాలంగా ఆయన సంపద క్రమంగా పెరుగుతూ వస్తోంది. అలాగే ఆయనకు కొత్తగా ఏఐ స్టార్టప్ కంపెనీ డైనాటోమిక్స్లో కూడా ఆయనకు వాటాలున్నాయని ఫోర్బ్స్ వెల్లడించింది. ఇక 3వ స్థానంలో సెర్గీ బ్రిన్ నిలిచారు. ఆయన నికర సంపద $274.4 బిలియన్ లెక్కగట్టింది. ఆయన కూడా గూగుల్ సహ వ్యవస్థాపకుడు. లారీ పేజ్తో కలిసి గూగుల్ను 1998లో స్థాపించారు. ప్రస్తుతం ఆయన అల్ఫాబెట్ ఏఐ డెవలప్మెంట్ వర్క్లో తిరిగి బిజీ అయ్యారు. ఇక గూగుల్ జెమిని ఏఐ సిస్టమ్ను మెరుగుపరచడానికి ఆయన ఎంతో కృషి చేశారు. అలాగే అల్ఫాబెట్లో సుమారు $1.1 బిలియన్ స్టాక్ను విరాళంగా ఇచ్చారు. ఇక ఆయన సంపద పెరగడానికి ప్రధాన కారణం అల్ఫాబెట్ షేర్ల ద్వారా ఎక్కువ మొత్తం వస్తోంది. ఇక 4వ స్థానంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ నిలిచారు. ఆయన సంపద $247 బిలియన్ ఫోర్బ్స్ లెక్కగట్టింది. ఇక ఆయన అమెజాన్ను 1994లో స్థాపించారు. ప్రారంభంలో ఆయన ఆన్లైన్ బుక్ స్టోర్ను ప్రారంభించి తన కెరీర్ను మొదలెట్టారు. ప్రస్తుతం ఆయన అమెజాన్కు CEO మాత్రమే లేరు,
కానీ అమెజాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఆయన కూడా స్పేస్ కంపెనీ బ్లూ ఆరిజిన్ను నిర్వహిస్తున్నారు. అలాగే కొత్తగా ఏఐ స్టార్టప్ ప్రాజెక్టు ప్రోమోథియస్ను ప్రారంభించారు. ప్రస్తుతం అమెజాన్లో ఆయనకు 8% వాటాలున్నాయి. గత కొంతకాలంగా ఆయన వాటాలను విక్రయిస్తూ వస్తున్నాడు. ఇక బెజోస్ కూడా స్పేస్ కంపెనీ ద్వారా స్పేస్ టూరిజానికి తెరతీయాలనుకుంటున్నాడు. ఎలాన్ మస్క్తో పోటీ పడాలనుకుంటున్నాడు. ఇక ఫోర్బ్స్ జాబితాలో 5వ స్థానంలో లారీ ఎలిసన్ నిలిచారు. ఆయన సంపద $229 బిలియన్. కేవలం ఒక్క నెలలోనే ఆయన సంపద $71 బిలియన్ ఎగబాకిందని ఫోర్బ్స్ వెల్లడించింది. కాగా ఆయన ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ కూడా. అయితే గత మే నెలలో ఆయన కంపెనీ షేర్లు 40% పెరిగాయి. కంపెనీ ఏఐకి మారుతున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత ఈ నెలలో సుమారు 18% వరకు క్షీణించింది. కాగా ఒరాకిల్ అమెరికా మొత్తం ఏఐ పవర్ డేటా సెంటర్లను ప్రారంభించబోతోంది. ఒరాకిల్లో ఆయనకు 40% వాటాలున్నాయి. ఆయన ప్రధాన ఆదాయ వనరు కూడా ఒరాకిల్ నుంచే వస్తోందని ఫోర్బ్స్ వివరించింది. ఇక 6వ స్థానంలో మైఖేల్ డెల్ నిలిచారు. ఆయన సంపద $226 బిలియన్. డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, సీఈఓ కూడా. ఆయన ఒక్క నెలలోనే $67 బిలియన్ సంపాదించాడు. ఏఐకి డిమాండ్ పెరగడంతో మే నెలలో డెల్ స్టాక్ రెండింతల కంటే ఎక్కువ పెరిగింది. ఏఐ సర్వర్ రెవెన్యూలో ఏకంగా 757% వృద్ధి కనిపించింది. ఆయన కాలేజీ రోజుల్లోంచే కంప్యూటర్లు అమ్మడం ప్రారంభించాడట. ఇక 7వ స్థానంలో మార్క్ జుకర్బర్గ్ నిలిచాడు. ఆయన సంపద $196 బిలియన్. 2004లో ఆయన హార్వర్డ్లో చదువుతున్నప్పుడే ఫేస్బుక్ను స్థాపించాడు. ప్రస్తుతం కంపెనీ పేరును మెటాగా మార్చాడు. ఇక ఆయన కంపెనీల జాబితా చూస్తే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లున్నాయి. గత నెలలో మెటా స్టాక్ 3% పెరిగింది. జూన్లో పెద్దగా పెరగలేదు. మెటాలో 13% వాటా ఆయనకుంది. ఏఐపై ఆయన బిలియన్ల కొద్దీ డాలర్లు వ్యయం చేస్తున్నాడు. అదే సమయంలో భారీ ఎత్తున లే ఆఫ్లు చేస్తున్నాడు. దీంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ దెబ్బతింది. ఇక 8వ స్థానంలో జెన్సెన్ హువాంగ్ నిలిచారు. ఆయన ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు, సీఈఓ కూడా. ఆయన సంపద $177.3 బిలియన్ తేలింది. ఏఐ చిప్లకు డిమాండ్ పెరగడం, కంపెనీలు ఎన్విడియా చిప్లను వాడుతున్నాయి. ఎన్విడియాలో ఆయనకు 3% వాటాలున్నాయి. ప్రస్తుతం టెక్ కంపెనీలు ఏఐకి మారుతుండడంతో ఎన్విడియా చిప్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇక 9వ స్థానంలో బెర్నార్డ్ ఆర్నాల్డ్ నిలిచారు. ఆయన సంపద $156 బిలియన్. ఆయన లగ్జరీ గ్రూప్ LVMH సీఈఓ. ఆయన బ్రాండ్ల విషయానికొస్తే లూయిస్ విటన్, డియోర్, సెఫోరా, టిఫనీలున్నాయి. ఇక 10వ స్థానంలో వారెన్ బఫెట్ నిలిచారు. ఆయన సంపద $140.8 బిలియన్. బెర్క్షైర్ హాత్వే చైర్మన్గా వ్యవహరించారు. ఇక ఆయన కంపెనీలు గీకో, డ్యూరాసెల్, డైరీ క్వీన్లున్నాయి. 2025 చివర్లో ఆయన బర్డ్స్ ఫైర్ హాత్వే నుంచి తప్పుకున్నారు. మొత్తానికి చూస్తే టెక్ కంపెనీల యజమానులే జాబితాలో బిలీనియర్లుగా నిలవడం విశేషం.